అందరికీ నమస్కారం. జీవితంలో చాలా మందికి ఊహించకుండా సమస్య వస్తూ ఉంటాయి. జీవితం సాఫీగా సాగిపోతుంది. ఒక్కసారిగా పిడుగుపడ్డట్టుగా ఊహించని ప్రమాదం ఏదో వచ్చి పడుతుంది. అలాంటి ఊహించని సమస్యలు వచ్చినప్పుడు వాటి నుంచి బయటపడాలంటే మంగళవారం కొన్ని ప్రత్యేకమైనటువంటి పరిహారాలు పాటించాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి మనిషికి జీవితంలో ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా, ఆరోగ్యపరంగా జీవితంలో ఏదో ఒక విషయం పట్ల ఊహించకుండా సమస్య వస్తుంది. దాని నుంచి ఎలా బయటపడాలని తెగ బాధపడిపోతుంటారు. ఊహించని సమస్యని నుంచి వెంటనే బయటపడాలంటే మంగళవారం రోజు కుక్కకి బ్రెడ్ పెట్టాలి. అది కూడా ఎలా పెట్టాలంటే బ్రెడ్ మీద 1 లేదా 2 చుక్కల నువ్వుల నూనె రాసి ఆ బ్రెడ్ని కుక్కకి ఆహారంగా పెట్టాలి. కుక్క బ్రెడ్ తింటే మీకున్న జాతక దోషం పోతుంది. మీకు ఊహించకుండా వచ్చిన సమస్య పరిష్కారం జరుగుతుంది. మంగళవారం రోజు మరో విధానాన్ని కూడా పాటించాలి. అదేంటంటే ఆవుకి నానబెట్టిన ఉలవలను తినిపించాలి. దగ్గరలో ఆవుంటే కనుక ముందు రోజు రాత్రి వాటిని నానబెట్టుకొని ఆ నానబెట్టిన ఉలవలు ఆవుకి ఆహారంగా పెట్టాలి. ఇలా చేస్తే కూడా దాని నుంచి తేలికగా బయటపడొచ్చు. మంగళవారం నాడు గణపతి ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి. గణపతి విగ్రహం గాని ఫోటో గాని తీసుకొని ముందు సింధూరంతో అలంకరించాలి. సహజంగా సింధూరం ఆంజనేయ స్వామి పూజకు ఉపయోగిస్తారు. కానీ మంగళవారం రోజు కొద్దిగా సింధూరం తీసుకొని ఆ సింధూరంలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ సింధూరం బొట్టు గణపతి స్వామి ఫోటోకి కానీ విగ్రహంకి కానీ పెట్టాలి. గణపతికి నమస్కారం చేసుకొని ఇలా ఊహించకుండా వచ్చిన సమస్య తీరిపోవాలని కోరుకోవాలి. ఖచ్చితంగా ఆ సమస్యకు మంచి పరిష్కారం అనేది దొరుకుతుంది. గణపతికి మంగళవారం చేసే పూజా సమస్యల పరిష్కారానికి మంచి తరుణోపాయం మంగళవారం రోజు దుర్ముహూర్తం సమయంలో పడమర దిక్కులో దీపం పెట్టాలి. దుర్ముహూర్తం ఎప్పుడు వస్తుందనే విషయాన్ని పంచాంగం చూసుకుంటే తెలుస్తుంది. ఆ సమయాన్ని చూసుకొని ఆ సమయంలో పడమర దిక్కులో దీపం పెట్టాలి. ఇలా దీపం పెట్టినట్లయితే ఊహించని సమస్య నుంచి బయటపడతారు. ఎప్పుడైనా సరే ఊహించకుండా ఒక సమస్య వచ్చిందంటే వెంటనే వచ్చే మంగళవారం రోజు గణపతి ఆలయానికి వెళ్ళాలి. గణపతి ఆలయంలో ప్రదక్షిణలు చేయాలి. ఒక 5 ప్రదక్షిణలు గణపతి ఆలయంలో చేసి కొబ్బరి నూనెతో దీపం పెట్టి రావాలి. ఆ గణపతి మనకు వచ్చిన ఊహించని సమస్యల నుంచి బయటికి తీసుకొస్తాడు. సమస్యలు ఉన్నవాళ్ళు గణపతి ఆరాధన చేయడం ఎంతో ముఖ్యం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా శ్రీ భక్తి ఛానల్ని ఫాలో అవ్వండి.